హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ట్రై మెథడ్స్లో భాగంగా బోధనోపకరణాలు, విద్యా ప్రణాళిక, పథక రచన, సహసంబంధం ఈ 4 టాపిక్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. ఇది థర్డ్ వీడియో. బోధనా పద్ధతులు అన్నీ కాదండి, ఇంపార్టెంట్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి డిఎస్సిలో టెట్లో కూడా ఏ ఏరియా నుంచి అనేవి బిట్స్ అనేవి వచ్చినాయి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కువగా ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, అలాగే విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి వీటి గురించి ఎక్కువగా బిట్స్ అనేవి రావడం జరిగిందండి. ఈ 6 or 7 టాపిక్స్ మాత్రమే నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఇంకా టైం ఉంటే కనుక మూల్యాంకనం కూడా ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాను, ముందే చెప్తున్నాను. ఓకేనా? అది అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో వస్తుందండి ట్రై మెథడ్కి సంబంధించి. మొత్తం ఈ 4 వీడియోస్ చూస్తే మీకు రివిజన్ అనేది ట్రై మెథడ్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ, అలాగే మన ఛానల్ని ఫస్ట్గా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ అనేది క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ మనము ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఫస్ట్ ఆగమన పద్ధతి ఏంటనేది చూద్దాము. ఆగమన పద్ధతి అంటే ఆగమన హేతువాదం ద్వారా రూపొందించబడినది. ఆగమన హేతువాదము ఒకే ఫలితం అనేక మార్లు కలగడం వల్ల మిగతా అన్ని సందర్భాల్లోనూ అదే ఫలితం వస్తుందని నమ్మడం. ఓకేనా? దీనికి మారు పేర్లు ఉన్నాయి. వన్స్ మోర్ సెకండ్ టాప్ చూడండి. ఆగమన హేతువాదం అనేది ఒకే ఫలితం అనేక మార్లు కలగడం వల్ల మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితం వస్తుందని నమ్మడం. ఓకే, మారు పేర్లు ఆగమన పద్ధతికి అనుగమన పద్ధతి, అనుమానోప పద్ధతి, సూత్రీకరణ పద్ధతి, సూత్రస్థాపన పద్ధతి. ఇంపార్టెంట్ అండి సూత్రీకరణ పద్ధతి. నెక్స్ట్ మనకి పక్కనే ఉన్నాయి చూడండి డిఫరెన్స్, అది కూడా డిస్కస్ చేద్దాం. కన్ఫ్యూజ్ అవుతాం కూడా, ఒక దాంట్లో ఇచ్చినాయి ఇంకొకటి జస్ట్ పేరు మార్చడంతే. సూత్రీకరణ పద్ధతి, సూత్రస్థాపన పద్ధతి. ఓకేనా? దీనికి సూత్రాలు ఏంటి అంటే మూర్తత్వం నుండి అమూర్తత్వం. ఇంపార్టెంట్, చూసారు కదా ప్రతి పాయింట్ ఎట్లా వచ్చింది. మూర్తత్వం నుండి అమూర్తత్వం వైపుకు వెళ్తుంది ఆగమన పద్ధతి. ప్రత్యేక అంశం నుండి సాధారణీకరణం వైపుకు, ప్రత్యేక అంశం నుండి సాధారణీకరణం, ఉదాహరణ నుండి సూత్రం, ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే సూత్రాలని రాబట్టుట, నిర్వచనాలు రాబట్టుట, నెక్స్ట్ నియమాలు రాబట్టుట, సిద్ధాంతాలు రాబట్టుట. సూత్రాలు, నియమాలు, నిర్వచనాలు, సిద్ధాంతాలు రాబట్టుటకు. అలాగే ప్రయోగాలు పరిశీలన నుండి అనుమతి చేయు సందర్భంలో, ఉదాహరణకు ఇక్కడ దీర్ఘచతురస్ర వైశాల్యం అని అంటే పొడవు వెడల్పు అని రాబట్టుట. ఇది ఏంటి? వైశాల్యం రాబట్టుట. ఓకే, అంటే నియమము. నెక్స్ట్ L/B కాసాగు ఇంటూ గాసాబా అని రాబట్టుట. ఓకే, నిర్వచనం ఇది. ఏ 2 సంఖ్యల మొత్తం అయినా సరి సంఖ్య అని రాబట్టుట. ఓకే, అంటే ఇక్కడ మనము నిర్వచనం రాబట్టుట, సూత్రాలు, నియమాలు. ఓకే, ఈ 2 సూత్రాలకు ఇది నిర్వచనము. నియమము, ఇది నియమము. ఏ నియమము? ఏకాంతర కోణాలు సాదృశ్య కోణాలు సమానమని రాబట్టుట. ఓకే, సిద్ధాంతాలు రాబట్టుట, ప్రయోగ పరిశీలన ద్వారా అనుమతులను చేయు రాబట్టుట. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఏకాంతర కోణాలు సాదృశ్య కోణాలు సమానము అని రాబట్టుట. గుణాలు ఇంపార్టెంట్, గుణాలు కూడా అడుగుతున్నాడు. దోషాలు, విషయాన్ని శోధించి పరిశోధిస్తుంది ఆగమన పద్ధతి. జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. జ్ఞాన నిర్మాణం అనేది ఆగమన పద్ధతిలో జరుగుతుంది. భావనోద్భావం నిజ జీవితంతో జరుగుతుంది. భావనోద్భావన అనేది నిజ జీవిత పరిస్థితుల్లో జరుగుతుంది. సహజ అభ్యాసన వాతావరణం అనేది ఉంటుంది. ఇక్కడ ఆగమన పద్ధతి దోషాలు ఏంటంటే ఇది సుదీర్ఘమైనది, అన్ని సందర్భాల్లో నిజమని చెప్పలేం. ఇది శీర్షిక అధ్యయన పద్ధతి అయితే కాదు, అన్ని సందర్భాలు నిజమా అని చెప్పలేం. నెక్స్ట్ నిగమన పద్ధతి హేతువాదం ద్వారానే రూపొందించబడింది. నిగమన హేతువాదం అంటే స్వీకృతాలు అనిర్వచనీయ పదాల ఆధారంగా నూతన విషయాలను రాబట్టుట
స్వీకృతం స్వయం సిద్ధ సత్యాలు చక్కగా స్థాపించిన సత్యాలు. మారుపేర్లు అంటే సూత్ర ప్రయోగ, సూత్ర ఉపయోగ, యూక్లిడ్ శోధనా పద్ధతి. ఇక్కడ సూత్ర పద్ధతి, సూత్రీకరణ పద్ధతి, సూత్ర స్థాపన పద్ధతి. ఆగమన పద్ధతికి మరొక పేరు సూత్రీకరణ పద్ధతి, సూత్ర స్థాపన పద్ధతి. అదే నియోజన పద్ధతి సూత్ర ప్రయోగ పద్ధతి, సూత్ర ఉపయోగ పద్ధతి. సూత్ర ప్రయోగ పద్ధతి, సూత్ర ఉపయోగ పద్ధతి. అలాగే యూక్లిడ్ శోధనా పద్ధతి. అలాగే దీనికి సూత్రము ఏంటి అంటే అమూర్తం నుండి మూర్తం, దీనికి రివర్స్. అమూర్తం నుండి మూర్తత్వం, సాధారణీకరణం నుండి ప్రత్యేకాంశము, సూత్రం నుండి ఉదాహరణకు. ఓకే, ఏ సందర్భంలో ఉపయోగిస్తారు అంటే సూత్రాన్ని ఉపయోగించి సమస్యను సాధించవలసి వచ్చినప్పుడు. నెక్స్ట్ అనుబంధ సూత్రాలకు అనుబంధ సిద్ధాంతాలను రాబట్టడం. నెక్స్ట్ సాంఘిక విలువ తక్కువగా ఉన్న శీర్షికను బోధించినప్పుడు. వెనుకబడిన విద్యార్థుల బోధన చేయి సందర్భంలో, వెనుకబడిన విద్యార్థులకు బోధన చేయి సందర్భంలో నిగమన హేతువాదం అనేది ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ అండి. ఉదాహరణకి ఇప్పుడు దీర్ఘచతురస్ర పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, వైశాల్యము కనుక్కోమన్నాడు. ఇలాంటివి ఇచ్చినప్పుడు మనకి ఫార్ములాని అంటే సూత్రాన్ని ఉపయోగించి సాధిస్తాం. ఇక్కడ 4x² 8(1) అని సాధించినప్పుడు ఇది కూడా సూత్రాన్ని ఉపయోగించి సాధించాలి. నెక్స్ట్ స్వీకృతం ఒక తలంలో రెండు రేఖలుంటే, ఒక తలంలో రెండు రేఖలుంటే అవి సమాంతరాలు లేకపోతే ఖండన రేఖలు. నూతన విషయం ఏంటంటే ఒక తలంలో రెండు రేఖలు ఖండించుకుంటే అవి ఒకే బిందువు వద్ద ఖండించుకుంటాయి. ఒక తలంలో రెండు రేఖలు ఖండించుకుంటే అవి ఒకే బిందువు వద్ద ఖండించుకుంటాయి. గుణాలు చూడండి. కాలాన్ని పొదుపు చేస్తుంది. ఇది కాలాన్ని పొదుపు చేస్తుంది. గణిత అభ్యాసనం ముందున్న విద్యార్థులకి ఈ పద్ధతులు తర్ఫీదునివ్వడం వలన వేగం పెరుగుతుంది. నిజమే, వేగం పెరుగుతుంది. గణితానికి ఇది ఒక ముఖ్యమైన భాగము. గణితానికి ఈ ముఖ్యమైన భాగము ఏమిటి అంటే అది నిగమనాత్మక పద్ధతి. ఇందులో దోషాలు ఏంటంటే సందేహాలు వస్తాయి, క్రియాశీలకంగా ఉండరు. ఇందులో స్మృతికి పెద్దపీట వేస్తుంది. ఫార్ములా గుర్తుంటేనే ఆ సమ్ అనేది చేయగలరు, లేకపోతే లేదు. అంతే కదా. నెక్స్ట్ శీర్షిక అధ్యయనం పూర్తి అవ్వాలంటే సూత్రస్థాపన, ఆగమనం, సూత్ర ప్రయోగం అనేది నిగమనం. సూత్రస్థాపన అంటే ఆగమనం, సూత్ర ప్రయోగం అంటే నిగమనం. రెండు జరగాలి. శీర్షిక అధ్యయనం పూర్తి కావాలంటే ఆగమనం చూపిన దారిలోనే నిగమనం అనేది నడవాలి. శీర్షిక అధ్యయనానికి ఆగమన నిగమన పద్ధతుల కలయికే శ్రేష్టమైనది. ఆగమన నిగమన పద్ధతుల సమన్వయం చేసింది చార్లెస్ డార్విన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ విశ్లేషణ సంశ్లేషణ పద్ధతి. విశ్లేషణ పద్ధతి చూద్దాం. జేడబ్ల్యూ యంగ్ గడ్డివాములో సూది బయలుపడుతుందని చెప్పాడు. గడ్డివాములో నుంచి ఏంటి? సూది బయలుపడుతుంది. థారండైక్ అయితే మానవుల్లో అత్యుత్తమమైన ప్రజ్ఞా నిష్పాదనే విశ్లేషణ అని చెప్పాడు. థారండైక్ మానవుల్లో అత్యున్నతమైన ప్రజ్ఞా నిష్పాదనే విశ్లేషణ అని చెప్పింది థారండైక్. అయితే ఇక్కడ ఒక రైతు ఒక వ్యాపారి వద్ద 20,000 రూపాయలు 18% వడ్డీతో ₹2 2 సంవత్సరాలు 9 నెలల కాలానికి అప్పు చేశాను. బాకీ తీర్చాలంటే ఇప్పుడు అతను ఎంత సొమ్ము చెల్లించాలి అని విశ్లేషణ అనుకు. ఇప్పుడు ఏం చేయాలంటే విశ్లేషణ ప్రకారం ఏం కనుక్కోవాలి, ఏ సూత్రం ఉపయోగపడుతుంది, ఏ ప్రక్రియ ఉపయోగపడుతుంది, ఏమి ఇవ్వబడింది అసలు మొదలైన అంశాల గురించి ఉపాధ్యాయుడు విద్యార్థి చర్చించుకుంటారు. అది ఎందులోని విశ్లేషణ పద్ధతిలో. ఓకేనా. అయితే దీనివల్ల ఏమవుతుందంటే గుణాలు విశ్లేషణ పద్ధతిలో ఆలోచన శక్తి పెరుగుతుంది, తార్కిక ఆలోచన సృజనాత్మకత పెరుగుతుంది, ఆలోచన అనేది తార్కిక క్రమంగా ఉంటుంది, ఆలోచన ప్రక్రియ నిర్మాణాత్మకమైనది. నెక్స్ట్ దోషాలు ఏంటంటే ఇది సుదీర్ఘమైనది, అన్ని పాఠ్యాంశాలకి ఇది ఉపయుక్తం కాదు. అదే సంశ్లేషణ పద్ధతి అనుకో జేడబ్ల్యూ యంగ్ ప్రకారం గడ్డివాములో సూదిని అన్వేషిస్తుంది. ఇక్కడ గడ్డివాములో సూది బయలుపడుతుంది విశ్లేషణ పద్ధతిలో. సంశ్లేషణ పద్ధతిలో గడ్డివాములో సూది అన్వేషిస్తుంది. అంటే ఇక్కడ చూడు సేమ్ అదే లెక్క. సంశ్లేషించడంలో ఫస్ట్ పిఏం ఇచ్చాడు, ఆర్ఏం ఇచ్చాడు,
మన ఫార్ములా I = PTR/100. ఓకే, ఇలాగా ఏ అంటే P+AI ఈ ఫార్ములా. దీని ప్రకారం గుణాలంటే కాలాన్ని పొదుపు చేస్తుంది. కాలాన్ని పొదుపు చేసేది ఇక్కడ నిగమన పద్ధతి, అలాగే సంశ్లేషణ పద్ధతి. గుర్తుపెట్టుకోండి. వేగాన్ని పెంచేది కూడా నిగమన పద్ధతి, అలాగే సంశ్లేషణ పద్ధతి. ఇంకొకటి ఇక్కడ సంక్షిప్తమైనది కూడా సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ గణిత గ్రంథ రచయితలు దీన్ని బాగా ఉపయోగిస్తారు, గణిత గ్రంథ రచయితలు. నెక్స్ట్ సమస్య సాధన సోపానాల్లో తార్కికత అనేది ఉంటుంది. ఆలోచన ఫలితము సమాచారాత్మకమైనది. దోషాలు ఏంటంటే సందేహాలు వస్తాయి, క్రియాశీలకంగా ఉండరు, స్మృతికి పెద్దపీట వేస్తుంది. నెక్స్ట్ అండి, సమస్య సాధనలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు మనం తోడ్పడి సంశ్లేషణను వారికే వదిలివేయాలి. కావున సమస్య సాధనలో విశ్లేషణ సంశ్లేషణ పద్ధతుల కలయికే శ్రేష్టమైనది సమస్య సాధనలో. నెక్స్ట్ అండి, అన్వేషణ పద్ధతి. దీన్ని హ్యూరిస్టిక్ మెథడ్ అని అంటారు. ఇది భౌతిక శాస్త్రాన్ని బోధించడానికి అనువైన పద్ధతి. ఓకేనా, భౌతిక శాస్త్రాన్ని బోధించుటకు అనువైన పద్ధతి అన్వేషణ పద్ధతి. దీన్ని హ్యూరిస్టిక్ పద్ధతి అంటారు. హ్యూరిస్టిక్ అనేది ఆంగ్లము, హ్యూరిస్కో అనేది గ్రీకు పదం. హ్యూరిస్కో అనేది గ్రీకు పదము, అంటే ఫైండ్ నేను కనుగొంటాను అని. దీనికి మూల పురుషుడు హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్. ఇంపార్టెంట్, ఇది లండన్. హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ మూల పురుషుడు హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్. అభ్యాసనం కూసు విద్య క్రియాత్మకంగా అభ్యసించుట అనునవి ఆధార అంశాలు. ఇందులో అభ్యాసనం కూసు విద్య అనేది అన్వేషణ పద్ధతి. అభ్యాసనం కూసు విద్య క్రియాత్మకంగా అభ్యసించుట అన్నవి ఆధార అంశాలు. నెక్స్ట్ ఆధారపడ అంశాలు ఏంటంటే ఉపాధ్యాయుడికి సన్నాహం, విద్యార్థి పరిణతి, నేర్చుకునే విషయం యొక్క క్లిష్టత, వనరుల లభ్యత. ఇంపార్టెంట్ అండి. అన్వేషణ పద్ధతిలో ఆధారపడుతుంది దేని మీద అంటే ఉపాధ్యాయుని యొక్క సన్నాహం మీద, విద్యార్థి యొక్క పరిణితి మీద, నేర్చుకోవాల్సిన విషయం యొక్క క్లిష్టత మీద, వనరుల లభ్యత వలన. లక్షణాలంటే వాని మూతే శాపం. ఇక్కడ కోడు వాని మూతే శాపం అని. అంటే వ్యాక్షక్తుల ద్వారా అభ్యాసనం. నీ అంటే నిర్దేశిత ప్రత్యక్ష జ్ఞాన అనుభవం. అంటే మూర్తత్వం నుండి అమూర్తత్వం. అంటే తెలిసిన అంశం నుండి తెలియని అంశం. నెక్స్ట్ అంటే శాస్త్రీయ పరిశీలన, హేతువాదం. నెక్స్ట్ సిక్స్త్ది ఏంటంటే పరిశోధించే గుణం. పరిశోధించే గుణము. ఓకేనా, వ్యాసక్తుల ద్వారా అభ్యాసనం. నీ అంటే వాణి, నీ నిర్దేశిత ప్రత్యక్ష జ్ఞాన అనుభవం. అంటే మూర్తం ద్వారా అమూర్తత్వం. అంటే తెలిసిన అంశం నుండి తెలియని అంశం. అంటే శాస్త్రీయ పరిశీలన, హేతువాదం. అంటే పరిశోధించే గుణం. నెక్స్ట్ సోపానాలు ఏంటంటే బోధన అంశాన్ని సమస్యగా మార్చుట, సమస్య సాధనకు సూచనలు పత్రాలు ఇవ్వటము, సూచన పత్రాల ఆధారంగా విద్యార్థుల ప్రయోగాలు చేస్తారు. ఆగమన పద్ధతి, పరికల్పన ప్రతిపాదన. నెక్స్ట్ పరికల్పనను పర్యవేక్షిస్తారు. నెక్స్ట్ వాస్తవాలను సామాన్యీకరణ. బోధనాంశానికి సోపానాలు. బోధనాంశాన్ని సమస్యగా మార్చుట, సమస్య సాధనకు సూచనలు పత్రాలు ఇవ్వడం, సూచనా పత్రాల ఆధారంగా విద్యార్థులు ప్రయోగాలు చేస్తారు. ఆగమన పద్ధతి. నెక్స్ట్ పరికల్పన ప్రతిపాదన, పరికల్పనలను పరీక్షిస్తారు. వాస్తవిక సామాన్యీకరణ. నెక్స్ట్ అండి, ఉదాహరణలు ఏంటంటే గింజలు, పూసల నుంచి ఎక్కాలు తయారీ, కిరణజన్య సంయోగక్రియ కారణాలు, 8, 16 మధ్య సంబంధము, సమాంతర చతుర్భుజ ధర్మాలు, పరిసరాల్లో ఆకారాల అన్వేషణ. నెక్స్ట్ గుణాలు ఏంటి అంటే లెర్నింగ్ బై డూయింగ్ ప్రోత్సహిస్తుంది అన్వేషణ పద్ధతి. జ్ఞాన నిర్మాత అవుతాడు, పరిశోధించే క్షేత్రంలో లోతైన జ్ఞానాన్ని గడిస్తాడు. నిర్మాణాత్మక క్రియాత్మక సృజన ధోరణులు పూర్తిగా వినియోగిస్తుంది. మనోవైజ్ఞానిక పద్ధతి శాస్త్రీయ ఆలోచనలు పెంచుతుంది. నెక్స్ట్ ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్ట్ పద్ధతి. ఇది వ్యవహారిక సత్తావాదం నుండి గ్రహించబడినది. పితామహుడు కిల్ ప్యాట్రిక్. ప్రకల్పన పద్ధతి యొక్క ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్ పద్ధతి యొక్క పితామహుడు కిల్ ప్యాట్రిక్. మనం ఇందాక డిస్కస్ చేసుకున్న అన్వేషణ పద్ధతి ఎల్ ఆర్మ్స్ట్రాంగ్, ఆయన అన్వేషణ పద్ధతి. కృత్యాధార పద్ధతి అయితే
జాన్ డూయి. ఓకే. కిల్ ప్యాట్రిక్ ఎవరంటే ప్రకల్పన పద్ధతి. చెయ్యడం ద్వారా అభ్యాసనం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేవి ఆధార సూత్రాలు. చేయడం ద్వారా అభ్యాసనం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేవి సహజ పరిస్థితుల్లో పూర్తి చేయగల పరిస్థితిని ప్రకల్పన పద్ధతి అంటారు. ప్రాజెక్ట్ పద్ధతి ప్రాచీన అధ్యయన కేంద్రీకృత విధానం అని కూడా పిలుస్తారు. నిర్వచనాలు: అనువైన సహజ పరిస్థితుల్లో జయప్రదంగా పూర్తి చేయగల వ్యాశక్తే ప్రకల్పన అని చెప్పింది ఆర్మ్స్ట్రాంగ్. అనువైన సహజ పరిసరాల్లో జయప్రదంగా పూర్తి చేయగల వ్యాశక్తే ప్రకల్పన అని చెప్పింది ఆర్మ్స్ట్రాంగ్. సహజ పరిస్థితుల్లో పూర్తి చేయగల సమస్యాత్మక వ్యాశక్తే ప్రకల్పన అని చెప్పింది స్టీవెన్సన్. సహజ పరిస్థితుల్లో పూర్తి చేయగల సమస్యాత్మక వ్యాశక్తే ప్రకల్పన అని చెప్పింది స్టీవెన్సన్. సహజ పరిస్థితుల్లో సహజ పరిసరాల్లో పూర్తి చేయగల హృదయపూర్వక ప్రయోజనకరమైన వ్యాశక్తే ప్రకల్పన అని చెప్పింది కిల్ ప్యాట్రిక్. సహజ పరిస్థితుల్లో పూర్తి హృదయం అని గుర్తుపెట్టుకోండి. కిల్ ఇక్కడ షష్ఠి సమస్యాత్మక అనగానే నీకు స్టీవెన్సన్ గుర్తుకు రావాలి. షష్ఠి స్టీవెన్సన్. ఇక్కడ హృదయం అని గుర్తుకు రావడమే హృదయం కిల్ ప్యాట్రిక్. నీ హృదయం కిల్ దిల్. ఓకేనా, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దిగుమతులు. దిబే అంటే బెర్నార్డ్. పాఠశాలలో దిగుమతులు చేయబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన. దిబే బెర్నార్డ్. నెక్స్ట్ లక్ష్యాల సాధనే ధ్యేయంగా విద్యార్థులకు కల్పించే కృత్యాలే ప్రకల్పన అని చెప్పింది లాంగ్ థామస్. లక్ష్యాలు లాంగ్ థామస్. నెక్స్ట్ యోచించడానికి ఇంపార్టెంట్. యోచించడానికి వ్యూహరచనకు విద్యార్థులను బాధ్యులుగా చేసి కృత్యాలే ప్రకల్పన అని చెప్పింది పార్కింగ్ యోచిస్తుంది. నెక్స్ట్ లక్షణాలు. వసుకు అంటే వాస్తవక సూత్రము, యా అంటే అనుభవ సూత్రము, ఎస్ అంటే స్వేచ్ఛా సూత్రము, ఉపయోగిత సూత్రము, కృత్య సూత్రము, ఉద్దేశ సూత్రము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రాజెక్ట్ పద్ధతి యొక్క సోపానాలు. ఫస్ట్ ఏంటంటే సమస్యను కల్పించుట, ఎంపిక చేసిన ఉద్దేశాన్ని వివరించటం. ఫస్ట్ పరిస్థితిని కల్పించుట. నెక్స్ట్ 2 ఎంపిక చేసిన ఉద్దేశాన్ని వివరించుట. పథక రచన అంటే ప్రాజెక్టు ఫలితం దీనిపైనే ఆధారపడుతుంది, పథక రచన మీదే. అమలుపరచుట. నెక్స్ట్ అంటే ప్రాజెక్టులో అతిపెద్ద సోపానం అమలుపరచుట అంటే అభ్యాసన నియమం. నెక్స్ట్ మూల్యాంకనం చేయడం ఫలిత నియమం. నెక్స్ట్ నివేదన తయారీ అంటే నూతన సందర్భాల్లో ఉపయోగించడం. ఫస్ట్ పరిస్థితులను కల్పించటం, ఎంపిక చేసిన ఉద్దేశాన్ని వివరించుట, పథక రచన, అమలుపరచుట, మూల్యాంకనం, నివేదన తయారీ. 6 ఫస్ట్ పరిస్థితిని కల్పించటం, ఎంపిక చేసిన ఉద్దేశాన్ని వివరించుట, పథక రచన, అమలుపరచుట, మూల్యాంకనం, నివేదన తయారీ. ఒకసారి నాతో పాటు అందరూ చెప్పండి. ఇది క్లోజ్ చేస్తాను. ఫస్ట్ పరిస్థితిని కల్పించటం, తర్వాత ఎంపిక చేసిన ఉద్దేశాన్ని అమలు చేయడం, దాని తర్వాత పథక రచన, దాని తర్వాత పథకాన్ని రచించేసాం, రచించిన తర్వాత అమలు చేయాలి, అమలుపరిచిన తర్వాత మూల్యాంకనం తర్వాత నివేదిక. క్లియర్? ఓకేనా. నెక్స్ట్ ఉదాహరణలు అంటే జనాభా, కుటుంబ సభ్యుల సమాచారం, దుస్తులు, రకాలు, ఓకే, ఎక్సెట్రా. గుణాలు, అనేక కృత్యాల సమూహారం. థార్ండైక్ యొక్క అభ్యాసన ఫలిత సంసిద్ధత నియమాలు ప్రాజెక్ట్ పద్ధతిలో పెంపొందించడం జరుగుతుంది. థార్ండైక్ యొక్క అభ్యాసన నియమము, ఫలిత నియమము, సంసిద్ధత నియమం ఎక్కడ వస్తుంది? సంసిద్ధత నియమము వస్తుంది. ఇందులోని అభ్యాస నియమము, ఫలిత నియమం అనేవి వస్తాయి. నెక్స్ట్ లెర్నింగ్ బై డూయింగ్ ప్రోత్సహిస్తుంది. అనేక సబ్జెక్టుల మధ్య సహసంబంధాన్ని పెంచుతుంది. అభ్యాసనం అయత్న సిద్ధంగా సాగుతుంది. పిల్లల్లో జీవన నైపుణ్యాలు పెంపొందుతాయి. ప్రజాస్వామ్య విలువలు పెరుగుతాయి. పని పట్ల గౌరవం పెరుగుతుంది. దోషాలు శ్రమ ఖర్చు అధికము. అభ్యాసం నిరంతరం జరగదు ప్రాజెక్ట్ పద్ధతిలో. ఓకేనా. నెక్స్ట్ అండి సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. సమస్యను గుర్తించుట. ఫస్ట్ సమస్యను గుర్తించుట, సమస్యను నిర్వహించుట, సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని వ్యవస్థీకరించుట, తాత్కాలిక పరిష్కారాల ఏర్పాటు, పరిష్కారాలను పరీక్షించుట, నూతన సందర్భాల్లో ఉపయోగించుట. వన్స్ మోర్ సమస్యను గుర్తించాలి. అసలు ఏంటా సమస్య అని గుర్తించాలి.
ఓకేనా. గుర్తించి దాని తర్వాత దాన్ని నిర్వచించుట, సమాచారాన్ని సేకరించుట. సమస్యను గుర్తించడం, నిర్వచించాలి. దాని తర్వాత దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. సేకరించిన సమాచారాన్ని వ్యవస్థీకరించాలి. వ్యవస్థీకరించిన తర్వాత తాత్కాలిక పరిష్కారాలను పరీక్షించుట, నూతన సందర్భాల్లో ఉపయోగించుట. నెక్స్ట్ రకాలండి. ఇక్కడ మనకి సమస్య పరిష్కారాన్ని అనుసరించే దృక్పథం ఏంటంటే ఆగమన, నిగమన, విశ్లేషణ. ఆగమన దృక్పథం, నిగమన దృక్పథం, విశ్లేషణ దృక్పథము. నెక్స్ట్ ఇక్కడ సాదృశ్యాల పద్ధతి. క్లిష్ట సమస్యలను సాధించలేకపోయినప్పుడు దానిని పోలిన తేలిగ్గా సమస్యను విద్యార్థికి ఇచ్చి తేలిక సమస్యను సాధింప చేయడం ద్వారా క్లిష్ట సమస్యలు సాధిస్తారు. నెక్స్ట్ పునః ప్రవచన పద్ధతి అంటే తిరిగి సొంత మాటల్లోని వివరించడం ద్వారా సమస్య సాధన సులభతరం చేయొచ్చు. విశ్లేషణ పద్ధతి అంటే చర్చించడం ద్వారా సమస్య సాధన సులభతరం చేస్తుంది. ఆధారాల పద్ధతి ఇది విశ్లేషణ పద్ధతిని పోలి ఉంటుంది. ఆధారాల పద్ధతి. చిత్రీకరణ పద్ధతి స్వేచ్ఛ చిత్రాలు, చిత్తుపటాలు గీయడం ద్వారా సమస్య సులభతరం చేయవచ్చు. ఇక్కడ గుణాలు ఏంటి అంటే గణిత బోధనకు సహజమైన పద్ధతి. ఇక్కడ మీరు గమనించాలి, గణిత బోధనకి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న పద్ధతిలో నిగమన పద్ధతి, అలాగే సంశ్లేషణ పద్ధతి, అలాగే సమస్య పరిష్కార పద్ధతి, ఈ మూడు కూడా గణితానికి సంబంధించి బోధనకు మంచివి. ఓకేనా. నెక్స్ట్ కృత్యాధార పద్ధతి. నెక్స్ట్ ఇక్కడ కోబెన్ గురించి కృత్యాధార పద్ధతి అంతగా రావట్లేదు, ఇదైతే కంపల్సరీగా వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. కోబెన్ పరిశోధన చదవడం ద్వారా 10%, వినడం ఇందాక ఒక క్లాస్లో విన్నానండి. వినడం ద్వారా ఇక్కడ 2 చెవులు అన్నారు కాబట్టి 20 అని గుర్తుపెట్టుకున్నాం మేడం గారు. 2 చెవులు. నెక్స్ట్ 2 చెవులు. నెక్స్ట్ చూడడం ద్వారా మూడో కన్నానందావిడి 30%, వినడము చూడడము 20 + 30 50, చెప్పడం ద్వారా 70%, చెప్పడం ద్వారా 70 to 80%, చెప్పి చేస్తే 90%. ఎవరికైనా చెప్పితే 70% నుంచి 80%, చెప్పి చేస్తే 90%. అభ్యాసనపై స్మృతి ఫలితం అనేది జ్ఞానేంద్రియాల ద్వారా కోబెన్ ప్రకారము చూడడం ద్వారానే ఎక్కువ కాబట్టి 83%, చెవులు 2 చెవులు 11, అటొకటి ఇటొకటి 11, ముక్కు 3 3.5, నాలుక 1% చర్మం 1.5. ఎటప్ అభ్యాసన సూత్రాలే కృత్యాధార పద్ధతికి మూలాధార సూత్రాలు. మూల్యాంకనం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇంకా మనకి డిస్కస్ చేయాల్సిన ఓన్లీ 2 చాప్టర్స్ ఉన్నాయి, అది ఇంకొక వీడియోలో చేస్తాను. మొత్తం టోటల్ మీకు 4 వీడియోస్ రూపంలో ట్రై మెథడ్స్ అనేది రివిజన్ అయిపోతుంది. ఓకేనా. మాపనం మూల్యాంకనం. మాపనం విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని దిద్ది మార్కులు సంఖ్యను తెలియజేసే ప్రక్రియ మాపనం. విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని దిద్ది మార్కుల సంఖ్యను తెలియజేసే ప్రక్రియనే మాపనం అంటారు. ఓకేనా. కేవలం పరిమాణాత్మక ప్రక్రియ మాత్రమే, భావావేశ రంగాన్ని ఇందులో చూపలేము, ఎటువంటి వ్యాఖ్యానానికి వీలు కల్పించదు, సంకుచిత ప్రక్రియ. నెక్స్ట్ మూల్యాంకనం. మాపనంతో పాటు జరిగే గుణాత్మక ప్రక్రియనే మూల్యాంకనం అంటారు. పరిమాణాత్మకం ప్లస్ గుణాత్మకం అనేది మూల్యాంకనం. భావావేశ రంగాన్ని ఇక్కడ అంచనా వేయవచ్చు. ఓకే. గ్రహించటం, ప్రతిస్పందించటం, విలువ కట్టడం, శీలస్థాపన, వ్యవస్థాపన. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వ్యాఖ్యానానికి వీలు కల్పిస్తుంది. విస్తృతమైనది, సమగ్రమైనది, శాస్త్రీయమైనది మూల్యాంకనం అనేది. మాపనం అనేది విద్యార్థి రాసిన సమాధానాలను దిద్ది మార్కుల సంఖ్యను తెలియజేసేది మాత్రమే మాపనం. ఓకేనా. నెక్స్ట్ మూల్యాంకనం అనేది పరిమాణాత్మకం, గుణాత్మకం. నెక్స్ట్ మాపనం ప్లస్ న్యాయ నిర్ణయం. ఉత్తమ మూల్యాంకన లక్షణాలు. విశ్వసనీయత ఇంపార్టెంట్. విశ్వసనీయత. ఒక విద్యార్థి ఒక పరీక్షలో ఎన్ని మార్కులు నిర్వహించినా ఒకే మార్కు వస్తే
ఒక విద్యార్థికి ఒక పరీక్షలు ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే మార్కు వస్తే విశ్వసనీయత ఉన్నది అంటారు. వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. కాబట్టి విశ్వసనీయత అంటే రిలయబిలిటీ అంటే నీకు విశ్వసనీయత. రియలబిలిటీ. నెక్స్ట్ సప్రమాణత. ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో పరీక్షను నిర్వహించామో అదే నెరవేరినట్లయితే అదే సప్రమాణత అవుతుంది. ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు గ్రేడులుగా విభజించాలని ఒక పరీక్షను నిర్వహించాడు. ఆ పరీక్ష నిర్వహణ అనంతరం విద్యార్థులు ఖచ్చితమైన గ్రేడ్లుగా విభజించగలిగాడు. ఈ పరీక్షకు గల లక్షణం సప్రమాణత ఉంది అని. ఓకే, విశ్వసనీయత, సప్రమాణతను వ్యాలిడిటీ. నెక్స్ట్ విషయనిష్టత. దీన్ని లక్ష్యాత్మకత అంటారు. ఒక విద్యార్థి వ్రాసిన సమాధాన పత్రం ఎంతమంది ఉపాధ్యాయులు గణన చేసినా ఒకే మార్కులు వస్తే దానికి విషయనిష్టత ఉన్నది అంటారు. దీన్ని ఆబ్జెక్టివిటీ లేదా లక్ష్యాత్మకత. విషయనిష్ట ప్రశ్నలు విషయనిష్టతను పెంచుతాయి. ఉదాహరణకు ఒక విద్యార్థి రాసిన సమాధాన పత్రంలో PQR అనే 4 ఉపాధ్యాయులు గణన చేసినప్పుడు వచ్చిన మార్కులు వరుసగా 45/50, 45/50, 45/50 లేదా అన్ని లక్షణం ఏంటి అంటే విషయనిష్టత ఉన్నది అని అర్థం. మూల్యాంకనం నిర్వచనాలు ఏంటి అంటే ఇక్కడ బోధన లక్ష్యము, అభ్యాసన అనుభవాలు, మూల్యాంకనం. బోధన లక్ష్యం ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకునే ప్రక్రియ. బోధన లక్ష్యం అంటే ఎంతవరకు ఇంపార్టెంట్. ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకునే ప్రక్రియ. అభ్యాసన అనుభవాలు, బోధనా పద్ధతులు ఎంతవరకు సఫలీకృతమయ్యాడో తెలుసుకునే ప్రక్రియ. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలకు తీర్పునిచ్చే ప్రక్రియ మూల్యాంకనం. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలకు తీర్పునిచ్చే ప్రక్రియని మూల్యాంకనం అంటారు. ఏదైనా అంశం యొక్క నాణ్యత, యోగ్యత, శ్రేష్టతలను నిర్ధారించే గుణాత్మక ప్రక్రియనే మూల్యాంకనం అంటారు. బోధనా లక్ష్యం ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకునే ప్రక్రియ. అలాగే అభ్యాసన లేదా బోధనా పద్ధతులు, అభ్యాసన అనుభవాలు ఎంతవరకు సఫలీకృతమయ్యాయో తెలుసుకునే ప్రక్రియ. నెక్స్ట్ మూల్యాంకనం రకాలు. లోప నిర్ధారణ 3 ఇంపార్టెంటే అండి. లోప నిర్ధారణ మూల్యాంకనము పాఠ్య బోధన ముందు నిర్వహిస్తారు. పూర్వజ్ఞానాన్ని పరీక్షిస్తారు. లోపాలను గుర్తించి వాటిని నివారించి జరగబోయే అభ్యాసన కార్యక్రమంలో ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతో నిర్వహిస్తాం. దీన్ని నిర్వహించటం వల్ల అభ్యాసన కార్యక్రమాల్లో మార్పు చేర్పులు అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు భిన్నాల కూడిక అనే పాఠ్యాంశం బోధించే ముందు 2 సంకలన, 2 గుణకార, 2 కాసాగు సమస్యలతో కూడిన పరీక్ష అనేది నిర్వహిస్తాం. ఇదే లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనం. దీన్ని రూపణ మూల్యాంకనం అంటారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. భావనలు రూపుదిద్దుకుంటున్నప్పుడు లేదా భావనలు నిర్మాణంలో ఉన్నప్పుడు నిర్వహించే మూల్యాంకనాన్నే వరుసగా రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అంటారు. పాఠ్య బోధన జరుగుతున్న సందర్భంలో నిర్వహిస్తారు. అభ్యాసన ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి నివారిస్తుంది. అభ్యాసన ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. నెక్స్ట్ నిరంతర పరిపుష్టిని అందిస్తుంది. నమ్యత కలదు. అది నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ సంకలన లేదా సంగ్రహణ లేదా సంగ్రహణాత్మక లేదా అంత్యదశ మూల్యాంకనం. సంకలన, సంగ్రహణాత్మక, అంత్యదశ మూల్యాంకనం నిర్ణీత కాలానుగుణంగా విద్యార్థుల సాధనా స్థాయిని గుర్తించుటకు ఉపయోగపడు మూల్యాంకనం. లోపాలను గుర్తించవచ్చు కానీ నివారించలేనిది సంకలన మూల్యాంకనము. నమ్యత ఉండదు. ఉదాహరణకు క్వార్టర్లీ, యాన్యువల్లీ, హాఫర్లీ ఎగ్జామ్స్ అనేవి. నెక్స్ట్ పరీక్షలు ఏంటి అంటే ఇక్కడ మౌలిక పరీక్షలు, రాత పరీక్షలు, ప్రయోగ పరీక్షలు. ఇక్కడ మనకి మౌఖిక పరీక్షలు అంటే ఓన్లీ మాటలు మాత్రమే. ప్రయోగాలు తెలుసు మీకు. రాత పరీక్షల గురించి ఇక్కడ ముందు డిస్కషన్ చేద్దాం. ఇక్కడ రాత పరీక్షలు వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, విషయనిష్ట ప్రశ్నలు. ఇక్కడ లఘు సమాధాన ప్రశ్నల్లో రకాలు 4 ఉన్నాయి చూడండి. ప్రశ్న రూపం, పూరణ ప్రశ్నలు, సంసర్గ ప్రశ్నలు, సాదృశ్య ప్రశ్నలు.
ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ విషయనిష్ట ప్రశ్నలు వచ్చేటప్పటికి ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు, జతపరిచే ప్రశ్నలు, వర్గీకరణ ప్రశ్నలు, మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు. అయితే ఇక్కడ మౌఖిక పరీక్షలు అంటే విద్యార్థి జ్ఞాన అవగాహన తొందరగా గుర్తించుటకు ఉపయోగపడుతుంది. అంటే ఇది అనియత పద్ధతిలో జరుగుతుంది. వీటిని మూల్యాంకనం చేయుటకు శోధనా సూచికలు, నిర్ధారణ మాపనల్ని ఓల్ని ఉపయోగిస్తారు. శోధనా సూచికలు అంటే విద్యార్థిలో ఒక గుణము, సామర్థ్యము ఉందా లేదా అని గుర్తించుటకు. నిర్ధారణ మాపనలు అంటే విద్యార్థులు ఒక గుణం, సామర్థ్యం ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 2 రాత పరీక్షలు, వ్యాసరూప సమాధాన లేదా స్వేచ్ఛ సమాధానం కోరే ప్రశ్నలు. ప్రయోజనాలు ఏంటంటే భాషా నైపుణ్యం పెరుగుతుంది, విషయాన్ని తార్కిక క్రమంలో వివరించే నైపుణ్యం పెరుగుతుంది. వ్యాసరూప ప్రశ్నల గురించి అమూర్త భావాలను బాగా వివరిస్తుంది. అవగాహన, వినియోగము, మూల్యాంకనం లాంటి ఉన్నత బౌద్ధిక ప్రక్రియలను పరీక్షించడానికి వీలుగలదు. ఆలోచన శక్తి పెరుగుతుంది, భావ స్వేచ్ఛకు అవకాశం ఎక్కువ, భావ ప్రకటన సామర్థ్యం పెంచుతుంది. ఇవే ఇంపార్టెంట్. తార్కిక ఆలోచన సృజనాత్మకతను పెంచుతుంది, తయారు చేయడం తేలిక. దోషాలు ఇక్కడ అల్ప సప్రమాణత, అల్ప విశ్వసనీయత, అల్ప విషయనిష్టత. వ్యాసరూప ప్రశ్నల యొక్క దోషాలు అల్ప సప్రమాణత, అల్ప విశ్వసనీయత, అల్ప విషయనిష్టత, అధిక ఆత్మశ్రయత అంటే వ్యక్తినిష్టత. నెక్స్ట్ ఇక్కడ ఆత్మశ్రయత పెరిగితే విశ్వసనీయత తగ్గుతుంది. ఓకేనా. నోట్: వంటవాడు తాను వండిన వంటను తానే రుచి చూస్తే అది నిర్మాణాత్మక మూల్యాంకనం అవుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం. అదే అతిథులు రుచి చూస్తే అది సంకలన మూల్యాంకనం అవుతుంది. చెప్పింది ఎవరు అంటే రాబర్ట్ స్టేక్స్. నెక్స్ట్ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఏంటి అంటే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పబడతాయి, ఆసక్తిగా సమాధానం రాస్తారు, అనేక లక్ష్యాలు పరీక్షించవచ్చు. లఘు సమాధాన ప్రశ్నలు అంటే ఇక్కడ అయిపోయింది, లఘు సమాధానమే ఎక్కువ. ఇక్కడ ప్రశ్న రూపము త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత అన్నది ప్రశ్న రూపం. ఓకే. పూరణ ప్రశ్నలు అంటే సూర్యుడు డాష్ దిక్కున ఉదయించాడు, డాష్ అంటే అక్కడ పూరణ ప్రశ్నలు. సంసర్గ ప్రశ్నలు అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ అంశాల మధ్య ఒక ఉమ్మడి సంబంధాన్ని లేదా ఒక ఉమ్మడి ధర్మాన్ని గాని ఆధారంగా చేసుకుని రూపొందించే ప్రశ్నలు. సంసర్గ ప్రశ్న ఇచ్చే విధానం ఇది. కోణం అనే ఉమ్మడి ధర్మం ఆధారంగా రూపొందించే ప్రశ్నలు ఇవి. నెక్స్ట్ సాదృశ్య ప్రశ్నలు. ఈ సంసర్గ, సాదృశ్య, ఈ విషయనిష్టత, ఈ మూడిట్ల మీదే బహుళైచ్ఛిక ఈ మూడిట్ల మీదే ఎక్కువగా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సాదృశ్య ప్రశ్నలు అంటే సంకలనం ప్లస్ ఇక డాట్స్ గుణకారం. ఇక్కడ ఏమొస్తుంది, ఇలా వస్తుంది, కానీ అది ఆన్సర్ కదా అడగడం, అది ఏ రకమైన ప్రశ్న అని. సాదృశ్య ప్రశ్న. నెక్స్ట్ విషయనిష్ట ప్రశ్నలు అంటే ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు. అవును, కాదు, సత్యం, అసత్యము, తప్పు, ఒప్పు అనే ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు. నెక్స్ట్ జతపరచడం తెలుసు మీకు. వర్గీకరణ అంటే ఇక్కడ 1, 2, 4, 6 ఇచ్చాడు. ఓకే. ఇక్కడ ఇవన్నీ కూడా 9. ఇది చూడండి 2, 4 ఇట్లా పెద్ద సంఖ్య 9 అని వర్గీకరించడం. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు అంటే ఇక్కడ ప్రశ్నలకు సమాధానం రాయండి. ఇక్కడ ఇవి మాస్టర్ లిస్ట్ బ్రాకెట్లో ఇచ్చి 4 యొక్క వర్గం ఎంత, 2 యొక్క వర్గం ఎంత, ఇది మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు. ప్రశ్నల్లోనే సమాధానం గల ప్రశ్నలనే మాస్టర్ లిస్ట్ ప్రశ్నలు అంటారు. నెక్స్ట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు. ప్రశ్న రూపము మూలము, సమాధానం ఇవ్వబడినది ఐచ్ఛికాలు లేదా వికల్పికాలు అంటారు. సరైన సమాధానం అయితే కీ, సరికాని సమాధానం వికర్షణీయాలు. ఒకసారి ప్రశ్న రూపం ఏమంటారంటే బహుళైచ్ఛిక ప్రశ్నలో మూలం అంటారు. సమాధానాలు కింద ఇచ్చాం కదా, అట్లా ఐచ్ఛికాలు లేదా వికల్పాలు అంటారు. కీ సమాధానము, సరికాని సమాధానాన్ని వికర్షణీయాలు అంటారు. తయారీకి జాగ్రత్తలు ఇంపార్టెంట్. మూలం అనేది చిన్నదిగా, ఐచ్ఛికాలు అనేవి పెద్దవిగాను ఉండరాదు. ఓకేనా. పైవన్నీయు పైవేవి కావు అనేవి కూడా ఇవ్వరాదు. మూలం చివరికి నుంచినప్పుడు సంపూర్ణ వాక్యం తయారు అవ్వలేను.
సరైన సమాధానం మిగతా వాటి కంటే మరీ పెద్దదిగా మరీ చిన్నదిగా ఉండరాదు. ఒక వరుసలో వరుస సమాధానాలు వచ్చేలా ఇవ్వరాదు. అన్ని ప్రశ్నలు ఒకే సంఖ్యలో ఐచ్ఛికాలు ఇవ్వాలి. ఐచ్ఛికాలు సంభావ్యంగా ఉండాలి, అంటే దగ్గరగా ఉండి ఆలోచించేలా ఉండాలి. వన్స్ మోర్, మూలం అనేది చిన్నదిగా ఐచ్ఛికాలు పెద్దవిగా ఉండరాదు. పైవేవి కావు ఇవ్వరాదు. మూలం చివరికి నుంచేటప్పుడు సంపూర్ణ వాక్యం తయారు అవ్వవలెను. సరైన సమాధానము మిగతా వారి కంటే మరీ పెద్దదిగాను మరీ చిన్నదిగాను ఉండరాదు. ఒక వరుసలో వరుస సమాధానాలు వచ్చేలా ఇవ్వరాదు. అన్ని ప్రశ్నలకు ఒకే సంఖ్యలో ఐచ్ఛికాలు ఇవ్వాలి. అన్ని ప్రశ్నలకు ఒకే సంఖ్యలో ఐచ్ఛికాలు ఇవ్వాలి. ఐచ్ఛికాలు సంభావ్యంగా ఉండాలి, అంటే దగ్గరగా ఆలోచించేలా ఉండాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనము. విద్యా హక్కు చట్టం 2009 అధ్యయనం 5 సెక్షన్ 29(2) ప్రకారం ప్రతి పాఠశాలలో CCEని అమలు చేయాలి. నిర్వచనం: విద్యార్థిని ఎల్లప్పుడూ తరగతి గదిలో, ఆట స్థలంలో, ప్రయోగశాలలో, గ్రంథాలయంలో మూల్యాంకనం చేస్తూనే పాఠ్య సహపాఠ్య అంశాలు మూల్యాంకనాన్ని విస్తరించడమే నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఇక్కడ సమగ్ర అంటే పాఠ్య ప్లస్ సహపాఠ్య అంశాలు, పాఠ్య ప్లస్ పాఠ్యేతర అంశాలు, పాఠ్య ప్లస్ అదనపు పాఠ్యాంశాలు, విద్య ప్లస్ విద్యేతర అంశాలు, పాండిత్యేతర అంశాలు, కరికులర్ అంశాలు, కోకరికులర్ అంశాలు. ప్రస్తుత పాఠ్యాంశం సమగ్రాభివృద్ధి కొరకు నిర్వహించబడుతున్న పాఠ్య సహపాఠ్య కార్యక్రమాల వివరాలు ఏంటి అంటే, ఇక్కడ పాఠ్యాంశాలు తెలుగు, ఇంగ్లీష్, గణితము, EVS. సహపాఠ్యాంశాలంటే ఆరోగ్యం, వ్యాయామ విద్య, కళలు, సాంస్కృతిక విద్య, పని, కంప్యూటర్ విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యం. నెక్స్ట్ అండి, మదింపు. విద్యార్థి నేను పరీక్షించబడుతున్నానని తెలియకుండా పరీక్షింపబడతాడు. బోధనలో అంతర్భాగం అవుతాడు. లోపాలను గుర్తించి ఎప్పటికప్పుడు నివారించవచ్చు. మదింపులో అభ్యాసన కార్యక్రమం మార్పు చేర్పులు బాగా అవకాశం కల్పిస్తుంది. CCE నిర్వహణ విధానం అనేది నిర్మాణాత్మక మదింపు 2 రకాలుగా ఉంది. సంగ్రహణాత్మక మదింపు. నిర్మాణాత్మక మదింపులో FA అంటే ఇక్కడ ఒక విద్యా సంవత్సరంలో 4 సార్లు నమోదు చేస్తారు. అది జూలైలో, ఆగస్టులో, అలాగే నవంబర్లో, ఫిబ్రవరిలో. ఫార్మేట్ 1, ఫార్మేట్ 2, ఫార్మేట్ 3, ఫార్మేట్ 4 అని 4 నిర్మాణాత్మక మదింపులో మూల్యాంకన సాధనాలు 4. అవి ఏంటి అంటే విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందన, రాతాంశాలు, ప్రాజెక్ట్ పనులు, లఘు ప్రశ్నలు. ఓకే, ఇక్కడ శాతం వచ్చేటప్పటికి 20% ఉంటుంది. ఇక్కడ 20%, ఇక్కడ 20%, ఇక్కడ 20%, ఇక్కడ 40%. ఇక్కడ 40%. మొత్తము 100%కి లెక్క కడతారు. శాతాలు కూడా అడుగుతున్నారు. ఓకేనా. విద్యార్థుల భాగస్వామ్యంలో 20 మార్కులు, రాతాంశాలు 10 మార్కులు, రాతాంశాలు 10 మార్కులు, ప్రాజెక్ట్ పనులు 10 మార్కులు, లఘు పరీక్షలకు మాత్రమే 20 మార్కులు. ఇంపార్టెంట్, దీన్నే ఎక్కువగా అడుగుతున్నారు. టెట్లో, డిఎస్సిలో కూడా అడగొచ్చు. ఎక్కువ నిర్మాణాత్మక మదింపులో మూల్యాంకన సాధనాలకి ఎక్కువ మార్కులు కేటాయించినది దేనికి అంటే లఘు పరీక్షకి. అదే పర్సంటేజ్ అయితే 40%. ఓకేనా. నెక్స్ట్ గ్రేడింగ్ టేబుల్ ఏంటి అంటే ఇక్కడ గ్రేడింగ్ చూడండి. 0 to 40 అనుకోండి C గ్రేడు, 41 to 50 అయితే B, 51 to 70 అయితే B+, 71 to 90 A, 91 to 100 A+. 0 to 40 C, 41 to 50 B, 51 to 70 B+, 71 to 90 A, 91 to 100 A+. అలాగే సంగ్రహణాత్మక మదింపు. ఇవి సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2, సమ్మేటివ్ 3 అని 3 సార్లు. సెప్టెంబరు, డిసెంబర్, జనవరి, ఏప్రిల్. ఓకే. పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు అని 2 కేటగిరీలు అయితే 3 సార్లు.
విద్యా ప్రమాణాల ఆధారంగా ప్రశ్న పత్రాన్ని తయారు చేసి పరీక్షను నిర్వహించి మార్కులు నమోదు చేస్తారు. ఇందులో తెలుగుకి 50 మార్కులు, ఆంగ్లానికి 50 మార్కులు, గణితానికి 50 మార్కులు, ఈవీఎస్కి 50 మార్కులు, మొత్తం 200 మార్కులు. అదే సహపాఠ్యంలో కేవలం పరిశీలన ఆధారంగా మార్కులు నమోదు చేస్తారు. ఆరోగ్యం, వ్యాయామం విద్యకు 50, కళలు, సాంస్కృతిక విద్యకు 50, పని, కంప్యూటర్ విద్యకు 50, విలువల విద్య, జీవన నైపుణ్యాలకి 50. ఇందులో కూడా 200 మార్కులు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బిట్ లేకుండా అసలు పేపర్ ఇవ్వడం జరగదు. అదే విద్యా ప్రమాణాలు ఇంపార్టెంట్. ఇందులో గణిత విద్యా ప్రమాణాలు ఉన్నాయి, సాంఘిక అదే విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఈ 2 డిస్కస్ చేద్దాము. రెండిట్లోంచి అక్కడో బిట్ ఇక్కడో బిట్ కూడా రావచ్చు, 2 మార్క్స్ కూడా రావచ్చు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక తరగతిలో విద్యార్థికి ఏ అంశాలు తెలిసి ఉండాలో, ఏం చెయ్యగలగాలో స్పష్టంగా తెలిసే ప్రవచనాలని విద్యా ప్రమాణం అంటారు. ఒక తరగతిలో విద్యార్థికి ఏం అంశాలు తెలిసి ఉండాలో, ఏం చేయగలగాలో స్పష్టంగా తెలియజేసే ప్రవచనాలను విద్యా ప్రమాణం అంటారు. గణిత విద్యా ప్రమాణాలు 5. గణితం 5. ఫస్ట్ సమస్య సాధన. ఇప్పుడు ఫజిల్, పద సమస్యలు, పట సమస్యలు, దత్తాంశ అవగాహన, విశ్లేషణ, పద్ధతి ప్రకారం చేయు సమస్యలు. ఇక్కడ 22, 23 మొత్తం ఎంత అనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తాం కాబట్టి ఇది సమస్య సాధన. నెక్స్ట్ కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. గణిత సాధారణీకరణాలను, పరికల్పనలను చేయడం, అర్థం చేసుకోవడం. అవగాహన, ఆగమన, నిగమన పద్ధతుల కార్యాచరణ చింతన చేయడం. తార్కికతను పరీక్షించుట, పద్ధతి ప్రకారం చేసుకోవడం. దశలు, పద్ధతిని అర్థం చేసుకోవడం. దశల వారీగా సోపాన కారణాలు వివరించడం. సమస్య సాధన సోపానాలు, కారణాలు వివరించటం. ఇప్పుడు 22, 23 మొత్తం ఎంత అని అడిగాము. అడిగితే దీనికి ఏంటి, ఫస్ట్ అంటే దేనికి దగ్గరగా ఉంటుందని ఎలా చెప్పగలవు అని అంటే బంతి, ఇటుక జారుతాయా, దొర్లుతాయా? ఓకే, జారుతుందో, ఇలాంటి ప్రశ్నలు. నెక్స్ట్ వ్యక్తీకరణ. గణిత భాషలో చదవడం, రాయడము అంటే గుర్తులు ఉపయోగపడతారు. గణితంలో ఆలోచనలు సొంత మాటలో వివరించటం, పద్ధతిని వివరించటం, తార్కికతను వివరించటం. ఇక్కడ అనుసంధానం అంటే సంబంధాలు, బహుళ భావనల మధ్య సంబంధము, వివిధ పాఠ్యాంశాల మధ్య సంబంధం, వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధము. నెక్స్ట్ ప్రాతినిధ్యపరచుట, దృశ్యీకరణ, పట రేఖా చిత్రాలు, సంఖ్యారేఖ, ద్విమితీయ అంటే 2D, త్రిమితీయ 3D పట్టికల సమాచారం చదవడము. నెక్స్ట్ ఇదే ప్రాతినిధ్యపడటం అంటారు. నెక్స్ట్ 22, 23 మొత్తం ఎంత, దాని సంఖ్యారేఖపై చూపించండి అంటే ప్రాతినిధ్యపరచటం, దృశ్యీకరణ. అగ్గిపెట్టె, సోప్ బాక్స్లో ట్రేస్ తీసి ఆకారాలు గీయండి అని అంటే అది కూడా ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ. ఇగోండి సమస్య సాధనకు 25 మార్కులు. ఇక్కడ సమస్య సాధనకు 25 మార్కులు, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం 10 మార్కులు, మిగతా వ్యక్తీకరణ, అనుసంధానం, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణ మట్టికి 5 మార్కులు ఇచ్చారు. ఓకేనా. ఫస్ట్ సమస్య సాధనకి 25 మార్కులు, కారణాలు చెప్పడానికి 10 మార్కులు, వ్యవస్థీకరణకు 5, అనుసంధానానికి 5, ప్రాతినిధ్యపరచడానికి 5. నెక్స్ట్ పర్సంటేజ్ ఇక్కడ 50, సమస్య సాధనకి 50, కారణాలు చెప్పడానికి 20, వ్యక్తీకరణకు 10, అనుసంధానానికి 10, ప్రాతినిధ్యపరచడం, దృశ్యీకరణకి 10. సమస్య సాధన అనే విద్యా ప్రమాణానికి అధిక మార్కులు 25, అధిక భారతత్వం 50 ఇవ్వాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు. నెక్స్ట్ పరిసరాల విజ్ఞానం విద్యా ప్రమాణాలు 7, దానికి 5 అయితే దీనికి 7. అయితే దీనిలో విషయ అవగాహనలో ప్రశ్నలు అడగడం, ఉదాహరణలు ఇస్తాడు, వర్గీకరిస్తాడు, భేదాలు, తేడాలు, పోలికలు చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, ఇంటి పెంపుడు జంతువులకు ఉదాహరణలు ఇవ్వండి, అదే విషయ అవగాహన. నెక్స్ట్ పరిశీలించటం, పరికల్పన చేయడం అంటే ఇప్పుడు కంటి డాక్టర్ని సంప్రదించినప్పుడు కంటికి సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ సందేహాలను తీర్చుకున్నట్టు కొన్ని ప్రశ్నలు తయారు చేయండి అని అంటే ప్రశ్నించటం, పరికల్పన చేయడం. మనం ప్రశ్నించటం, వాళ్ళు చెప్పే ఆన్సర్ని మనం
పరికల్పన చేసుకోవడం. ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు అంటే విత్తనాలు మొలకెత్తే ప్రయోగాన్ని ఏ విధంగా నిర్వహించాలో వివరించటము. అది ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు అంటే బయటికి తీసుకెళ్ళడము, కొండలు అలాంటి ప్రాంతాలకు. నెక్స్ట్ సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులు. మీ గ్రామంలో రైతులు వ్యవసాయంలో ఎలాంటి ఉపకరణాలు ఉపయోగిస్తున్నారో ఒక పట్టికల రూపంలో రాయడము. నెక్స్ట్ బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం. మీకు ఇష్టమైన పువ్వు పటం గీచి దానికి భాగాలు గుర్తించడం. ప్రశంస విలువలు, సౌందర్య స్పృహ అంటే నీవు నివసిస్తున్న వీధిలో సహాయం అవసరమైన స్థితిలో ఉన్న వృద్ధురాలి కలదు, ఆమెకి నువ్వు ఏం సహాయపడతావు అంటే ప్రశంస విలువ, సౌందర్య స్పృహ విలువ. నెక్స్ట్ జీవ వైవిధ్యం పట్ల స్పృహ, నిత్య జీవితంలో ఉపయోగము. ప్రకృతిలో అన్ని జీవరాశులు ఉండాలి, ఉండకపోతే ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక ఒకసారి చూడండి. ఇక్కడ ఆ విషయ అవగాహనకు 20 మార్కులు, ప్రశ్నించడం పరికల్పనకి 10 మార్కులు, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలకు 5 మార్కులు, ప్రశ్నించడం పరికల్పనకి 5, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలకు 5, సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులకు 10, బొమ్మలు గీయడం నమూనాల తయారీ 5, ప్రశంస జీవ వైవిధ్యం పట్ల స్పృహ 5, మొత్తం కలిపి 50. నెక్స్ట్ ఇక్కడ భారత్వం వచ్చేటప్పటికి విషయ అవగాహనకు 40%, ప్రశ్నించడం పరికల్పన చేయడం 10%, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనకు 10%, సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులకు 20%, బొమ్మలు గీయడం నమూనాల తయారీ 10%, ప్రశంస జీవ వైవిధ్యం పట్ల స్పృహకి 10%. విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి 20 మార్కులు, భారత్వం 40 ఇవ్వాలి, దీన్ని మార్చకూడదు. అలాగే ప్రశ్నపత్రాన్ని తయారు చేసేటప్పుడు విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక, ప్రశ్నాకృతి భారత్వ పట్టికలు కలయికతోటే రూపొందించుకుంటాం. దీన్ని ద్విపరిమాణ పట్టిక అంటారు. ఓకేనండి, వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. టేక్ కేర్. ఆరోగ్యం జాగ్రత్త.